హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, అది కూడా సూజీతో. దీనికోసం మనం 2 గ్లాసెస్ ఆఫ్ సూజీ తీసుకోండి. 2 గ్లాసెస్ ఆఫ్ సూజీకి 1/2 గ్లాస్ ఉద్దిపప్పు అయితే సరిపోతుంది. ఇవి రెండింటిని బాగా వాష్ చేసి తగినన్ని వాటర్ పోసుకొని బాగా నానబెట్టండి. ఒక 4 అవర్స్ నానబెడితే సరిపోతుంది. ఆఫ్టర్ 4 అవర్స్ మనం దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ముందుగా నానబెట్టిన రవ్వలోకి కలిపి బాగా మిక్స్ చేయండి. హ్యాండ్స్తో మిక్స్ చేయండి, పిండి బాగా త్వరగా పొంగుతుంది. ఈ పిండిని మనం నైట్ అంతా అలానే పెట్టేయండి. మార్నింగ్ లేసి చూస్తే పిండి పొంగుతుంది. దీంట్లోకి మనం ఫ్రై చేసిన ఆనియన్స్, ఇంకా తురుముకున్న క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. దీంట్లోకి సరిపడా ఉప్పు ఇంకా సోడా పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ సరిపోయేటట్లు చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆ గుంతలు హీట్ అయ్యాక గుంతల్లోకి ఆయిల్ వేసుకోండి. తర్వాత బ్యాటర్ని వేసుకొని ఫిల్ చేయండి. మొత్తం ఫిల్ చేసుకున్నాక లిడ్ పెట్టి 2-3 మినిట్స్ వెయిట్ చేయండి. 2-3 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకోండి. అన్నిటినీ చూడండి, కొంచెం క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదా, అలా ఉంటాయి. టర్న్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ లిడ్ పెట్టి ఇంకో 2-3 మినిట్స్ వెయిట్ చేయండి. ఇంత లోపల మనం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసేద్దాం. దీనికి మిక్సీ జార్లోకి ఫ్రై చేసిన గ్రౌండ్ నట్స్, గ్రీన్ చిల్లీ, బెల్లము, చింతపండు, ఉప్పు తీసుకొని బాగా మిక్సీ పట్టండి. దీంట్లో కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టి పోపు వేసుకోండి. చట్నీ రెడీ అయిపోతుంది. గుంత పొంగనాలు కూడా రెడీ అయినాయి. అన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చట్నీతో సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.